అందరికీ నమస్కారం అండి. ఈరోజు నుండి శ్రీమద్ భగవద్గీత పారాయణ చేస్తాము. భగవద్గీతలో మనకి 18 అధ్యాయాలు ఉంటాయండి. 700 శ్లోకాలు ఉంటాయి. మొదటి అధ్యాయం అర్జున విషాద యోగము, రెండవ అధ్యాయం సాంఖ్య యోగము, మూడవ అధ్యాయం కర్మయోగము, నాలుగవ అధ్యాయం జ్ఞానయోగము, ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగము, ఆరవ అధ్యాయం ఆత్మసంయన యోగము, ఏడవ అధ్యాయం విజ్ఞాన యోగము, ఎనిమిదవ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగము, తొమ్మిదవ అధ్యాయం రాజగుహ్య యోగము, 10వ అధ్యాయం విభూతి యోగము, 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగము, 12వ అధ్యాయం భక్తి యోగము, 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగము, 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగము, 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము, 16వ అధ్యాయము దైవాసుర భాగ యోగము, 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము, 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము. చూద్దామండి ఫస్ట్ అధ్యాయం నుంచి. శ్రీమద్భగవద్గీతా ప్రథమోధ్యాయః అర్జున విషాద యోగః. మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము. కౌరవ పాండవులు యుద్ధార్థులై పుణ్యభూమి యగు కురుక్షేత్రమునకు పోయిన పిమ్మట ధృతరాష్ట్రుడు ఆర్తి చెంది తన వారి రాబోవు దురవస్థకై వగగుచుండెను. అట్టి ఎడ వేదవ్యాస మునీంద్రుడు ఏదించి సమాధాన వాక్యముల కొన్నిటిని చెప్పి రణము చూడగోరుదువేమి దృష్టినిత్తుననగా ధృతరాష్ట్రుడు స్వజనుల దుర్మరణములు ప్రత్యక్షముగా చూడవోనని కాని యుద్ధవార్తల ఎవరి వల్లనైనను వినగోరుదునని విన్నవించెను. అప్పుడు సాత్యవతేయుడు సంజయునికి దూరదృష్టి, దూరశ్రవణము, మనోగత భావములను గ్రహించుట మొదలగు అద్భుత శక్తులను అనుగ్రహించి కురుక్షేత్ర సంగ్రామమును దర్శించి అచ్చటి వార్తలను ధృతరాష్ట్రునికి నివేదింప నియోగించెను. సంజయుడు యుద్ధభూమిలోకి పోయి 10 దినములు యుద్ధము చూచి వచ్చి అర్జున బాణఘాతములచే కౌరవ సేనానియగు భీష్ముడు అంపశయ్యపై గూలెనని దుర్వార్త ధృతరాష్ట్రునికి వినిపించెను. అతడు మూర్ఛిల్లి ఐత్యోపచారముల వల్ల కొంతవరికి దెబ్బదిల్లి భీష్మునికై విలపించి ఎట్టకేలకు మనసు కుదుర్చుపరుచుకొని సంజయుని యుద్ధ వివరముల గూర్చి ప్రశ్నించెను. ఇచ్చటి నుండియే గీతా ఆరంభము. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, సంజయ, ధర్మక్షేత్రమగు కురుక్షేత్రమందు యుద్ధము చేయన సమావేశమున నా వారును పాండవులను ఏమేమి చేసిరి అనగా యుద్ధమెట్లు సాగెను. కురుక్షేత్రము పుణ్యభూమి. భరతవంశములలో కురువను రాజక్కడ అనేక క్రతువులు నొనర్చి దేవతలను మెప్పించి ఆ క్షేత్రమందు మరణించెను. వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగునని దేవేంద్రునిచే వరము నొందెను. కనుకనే యుద్ధమునకు కురుక్షేత్రం అనుకూల స్థలముగా నిర్ణయించబడెను. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అను గీతోక్తిని అనుసరించి మానవ దేహము ధర్మక్షేత్రమగు కురుక్షేత్రమనియు మనస్సునందలి దుర్భావ సద్భావములే కౌరవ పాండవులనియు వారికి నిత్యము జరుగు పోరాటమే భారత యుద్ధమనియు కొందర మతము. ఇందోరు మహారాణి అహల్యాబాయి హోర్కారు మహాసాధ్వి, గొప్ప భక్తురాలు. గీత యొక్క మహత్యము ఆస్థాన పండితుణ్ణి ముఖత విని ఆమె ఒకప్పుడు గీతాశ్రవణమందు కుతూహలముతో పండితుణ్ణి చదవమనెను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొదటి పాదముని చదవగానే ఆమె శాస్త్రీజీ చాలు అనెను.
శాస్త్రీజీ ఆశ్చర్యపడి ధ్వత్రిరేకం తవర్ధం నా వా చాలు అని మహాత్మునితో ఉన్నది కదా, ఈ ప్రథమ పాదమే మనల్ని తరింపచేయగలదు. 700 శ్లోకములతో మన ఏమని పలికి ఆమె తానా పాదమును ఎట్లా అర్థము చేసుకొనిదో వివరించెను. ధర్మశబ్దములకు ప్రక్క సున్నా చేర్చి క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, ప్రతి స్థలమునందు ధర్మము చేయుము. ఈ శరీరము ధర్మము ధరించునను ధర్మము తప్పకుము. జీవితము ధర్మబద్ధమైనచో మోక్షము కరతామలము కదా అని ఆమె అన్వయించెను.